ఇక్కడ కొంప ముంచినటువంటి 100 గ్రాములు. నిజంగా ఈ 100 గ్రాములు అనేది ఇప్పుడు నా జిన్ పాయింట్ 200 గ్రాములు ఉంది, నా జిన్ పాయింట్ 200 గ్రాములు ఉంది. దాని తర్వాత మనం వేసుకున్న డ్రెస్ ఇంకేమో ఉంటాయి కదా, అవన్నీ గ్రాములు ఉంటాయి. దీన్ని నాకు తెలిసి 100-200 గ్రాములు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి రెజ్లర్, మంచి ఫైటర్ ఈమె ఎట్లా ఉంది చూడండి. ఎలా ఉంటుందంటే ఈమె ఇంత పవర్ఫుల్ అటువంటి ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి ఈ పతక విజేత. ఈమె పేరు వినేష్. ఈ వినేష్ 100 గ్రాములు పెరిగిందని చెప్పి ఒలింపిక్స్ నుంచి పక్కన పెట్టిరా. ఇది నిజంగా ఇట్ షుడ్ బి దేర్ షుడ్ బి కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. 1 కిలో 2 కిలోలు అంటే కాదు, 100 గ్రాములు ఏదో నాకు అర్థం కాదు, వెయిట్ పెరుగుతుంది. దాన్ని ఆధారంగా తీసుకొని మీరు ఒలింపిక్స్ నుంచి బయటకు వేయడం అనేది అంత భావ్యం కాదు. మరి ఎందుకు ఇట్లా చేస్తారో నాకేం అర్థం కాదు. ఇక్కడ చూడండి, ఫైనల్ బౌట్కు ముందు నివేష్ పొగట్ పై అనర్హత వేట వేసిరంట. నిర్ణీత బరువు 50 కిలోల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ. నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్నటువంటి వరల్డ్ రెజ్లర్ చీఫ్ ఇక్కడ స్పందించినటువంటి మోదీ ఇక్కడ ఐఓసి ఎదుట నిరసన తెలిపారని చెప్పి పిటి ఉషకు సూచన. అంటే వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్వి నువ్వే, దేశమంతా నీవేంటి అని చెప్పి ప్రధాని ట్వీట్ చేశాడు. సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం అన్నారు. రాహుల్ 12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం. రాహుల్ గారు ఏమన్నారంటే విదేశీ అంట ప్రధాని ట్వీట్ చేశాడు. సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించబడటం దురదృష్టకరం అన్నాడు రాహుల్. అయితే 12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం. జట్టు వైద్యుడు కూడా చెప్తా ఉన్నాడు. అన్వేష అనర్హతకు గురవడం బాధించింది బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్. మళ్ళీ ఉన్న 6 ఏళ్ళు ఈ బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ మళ్ళీ ఎందుకు వచ్చిరా? ఈ బ్రిజ్భూషణ్ సింగ్ రజలర్స్ వీళ్ళు అయ్యనే కదా రజలర్స్ను ఘోరంగా అవమానపరిచింది. అయ్యో 12 గంటలు అయితే పూర్తి విచారణ జరగాలి. పార్లమెంటుకు ఉభయ సభల్లో విపక్షాల పట్టుబడిని క్రీడా మంత్రి వివరణపై అసంతృప్తి, వాకౌట్, న్యాయం చేయాలంటూ నిరసన. కోచ్లు, న్యూట్రిషనిస్ట్, సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా అని చెప్పి కూడా ఒక వార్త కనబడతా ఉంది. ఇది నిజంగా చాలా ఘోరం. ఈమె ప్రపంచాన్ని ఇట్లా లేపి గిరగిర తిప్పి కింద పడేస్తుంది. ఇంత మంచి ఫైటరు, కోచ్, న్యూట్రిషనిస్టు, సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా? మంగళవారం ప్రీ క్వార్టర్స్కు ముందు 49.9 కిలోలు ఉన్నటువంటి పొగట్ 3 బౌట్లు అయ్యాక స్వల్పంగా ఆహారం నీళ్లు 52.7 కిలోలకు చేరికనంట. అబ్బా, అట్లెట్లా సాధ్యము? 22 కిలోలు వాట్ ఈస్ దిస్ ఫార్ములా? అట్లెట్లా సాధ్యమవుతుంది కిలోల చేరిక? తగ్గేందుకు రాత్రంతా స్కిప్పింగ్, జాకింగ్, జుట్టు, జెర్సీ కొంతమేరకు కత్తిరించారంట. వేసుకున్న జెర్సీ జుట్టు కూడా కత్తిరించుకుందంట. జుట్టు ఎంత బరువు ఉంటుంది అంటే 100 గ్రాములే కాబట్టి 2 కిలోలు ఎట్లా తగ్గుతుంది నాకు అర్థం కాదు. అప్పుడు పెరుగుతుంది ఎట్లా? తెలిసిండు. చివరకు శరీరంలోంచి కొంతమేర రక్తము తీసివేస్తా. అబ్బబ్బబ్బ, ఇంత అవసరం లేదు. చల్, మంచి ఫైటర్ అని తేలిపోయింది. దీనికి తీసివేస్తా. 12 గంటల్లో 2.6 కిలోల మేరకు తగ్గుదల. ఏంది? వాట్ ఈస్ దిస్ డేంజరస్ సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? 2.6 కిలోలు తగ్గిందంట. ఒక రోజులో పెరిగింది, తగ్గింది. రక్తం తీసినట్టనే, చుట్టు కత్తిరించే జెర్సీలంట. ఇంత కష్టపడ్డరా? అయినా తప్పని నిరాశ. నిర్ణీత బరువు కన్నా 50 గ్రాములు, 100 గ్రాముల బరువు అధికంగా ఉన్నా కూడా రెజ్లర్లను గతంలో ఎన్నో టోర్నమెంట్లో అనుమతించారు. ఒలింపిక్స్లో నిబంధనలు వేరు. పారిస్ ఒలింపిక్స్లో నివేష్కు ఇలా జరిగిందని అభిమానులు నిరాశ చెందవద్దు. ఏదో ఒక రోజు ఆమె ఖచ్చితంగా పథకం సాధిస్తుంది. తదుపరి ఒలింపిక్స్ కోసం ఆమె సన్నద్ధం చేస్తా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నివేష్ పొగట్ పెదనాన్న దిగ్గజ్ రెజ్లర్ మహావీర్ పొగట్ అంట. ఓకే, డిసప్పాయింట్ కావద్దు. ప్రపంచానికి తెలవడమే పథకమే ఎందుకు మనకు? పథకాలు ఎంతో మంది పథకాలు గెలిచిన మహిళను పట్టించుకోక బ్రిజ్భూషణ్ సింగ్ ఇలా ఒక ప్రపంచానికి తెలిసిపోయింది. ఆమె ప్రపంచ చరిత్రలో లిఖించబడ్డట్టు అయింది. రక్తం తీయడం ఏంటంటే ఆయనని ఇవన్నీ తలకాయ నొప్పి కార్యక్రమాలు చేశారు కదా.